నవంబర్ 19, 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, మీరు సదా స్మృతి యొక్క ఉరికంబంపై ఎక్కి ఉండాలి. స్మృతి ద్వారానే ఆత్మ సత్యమైన బంగారంగా తయారవుతుంది. ప్రశ్న: ఏ బలము క్రిమినల్ దృష్టిని వెంటనే పరివర్తన చేస్తుంది? జవాబు: జ్ఞానం యొక్క మూడవ నేత్రము యొక్క బలము ఆత్మలోకి వచ్చినప్పుడు క్రిమినల్ తనము సమాప్తమైపోతుంది. తండ్రి శ్రీమతం ఏమిటంటే, పిల్లలు, మీరందరూ పరస్పరంలో సోదరులు, సోదర సోదరీలు. మీ కళ్ళు ఎప్పుడూ క్రిమినల్గా అవ్వలేవు. మీరు సదా స్మృతి యొక్క నశాలో ఉండండి. వాహ్ భాగ్యము వాహ్, నన్ను భగవంతుడు చదివిస్తున్నారు. ఈ విధంగా ఆలోచించినట్లయితే నష నిలిచి ఉంటుంది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఏకాంతంలో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోవాలి. ఆత్మపై ఏదైతే తుప్పు చేరిందో దానిని తొలగించుకునేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. రెండో పాయింట్: ఏ విషయంలోనూ సంశయం కలగకూడదు, ఈర్ష్య పడకూడదు, ఆంతరిక సంతోషంలో ఉండాలి. తమ గుప్త సేవ చేసుకోవాలి. వరదానము: బికారి నుండి రాకుమారునిగా అయ్యే పాత్రను ప్రాక్టికల్గా అభినయించే త్యాగి మరియు శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మాభవ. ఏ విధముగా భవిష్యత్తులో విశ్వమహారాజులు దాతలుగా ఉంటారో అలా ఇప్పటి నుండే దాతా స్వరూపపు సంస్కారాలను ఎమర్జు చేసుకోండి. ఎవరి నుండైనా ఏదైనా పరిష్కారాన్ని తీసుకొని ఆ తర్వాత వారికి ఏదైనా పరిష్కారాన్ని ఇవ్వాలి అన్నది సంకల్పంలో కూడా ఉండకూడదు. దీనినే బికారి నుండి రాజకుమారునిగా అవ్వడము అని అంటారు. స్వయం తీసుకోవాలి అన్న కోరిక లేనివారిగా ఉండాలి. ఈ అల్పకాలికమైన కోరికలు లేని బికారులుగా అవ్వాలి. ఇటువంటి బికారులే సంపన్నమూర్తులు. ఎవరైతే ఇప్పుడు బికారుల నుండి రాకుమారులుగా అయ్యే పాత్రను ప్రాక్టికల్గా అభినయిస్తారో వారినే సదా త్యాగి మరియు శ్రేష్ఠ భాగ్యశాలి అని అంటారు. త్యాగము ద్వారా సదాకాలికమైన భాగ్యము స్వతహాగా తయారవుతుంది. స్లోగన్: సదా హర్షితంగా ఉండేందుకు సాక్షి స్వరూపపు సీటుపై దృష్టాగా ఈ ప్రతి ఆటను చూడండి. సదా హర్షితంగా ఉండేందుకు సాక్షి స్వరూపపు సీటుపై దృష్టాగా ఈ ప్రతి ఆటను చూడండి. అవ్యక్త సూచనలు: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అశరీరీ స్థితిని అనుభవం చేసేందుకు సూక్ష్మముగా సంకల్పము రూపంలో కూడా ఎక్కడా మోహము అనేది ఉండకూడదు. సంబంధము పట్ల, సంపర్కము పట్ల లేక తమలోని ఏదైనా విశేషత పట్ల కూడా మోహము ఉండకూడదు. ఒకవేళ తమలో ఉన్న ఏ విశేషత పట్లనైనా మోహం ఉన్నట్లయితే ఆ మోహము కూడా బంధనయుక్తులుగా చేసేస్తుంది మరియు ఆ మోహము అశరీరిగా అవ్వనివ్వదు. ఓం శాంతి.